నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి, నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు. నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా, తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరా నాయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8,15,000, 9,00,000, 12,00,000, నోటికి ఎంత వస్తే అంత సొల్లుపురాణం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీశ్ కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం అయినట్టు జై తెలంగాణ అనే జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళ పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఏం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. కానీ బదనాం ఎట్లుంటుందంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్ట తయారైందంటే సోషల్ మీడియా వచ్చినాక నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది. అట్లా అయిపోయింది. ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగాన్ని రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగం ఊడగొట్టుర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిపోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది నీ ప్రభుత్వం. వాళ్ళని జయశంకర్ సార్ చూస్తలేడు అనుకుంటున్నారు. ఇదాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు సమృద్ధిగా ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు కావడం, కాంగ్రెస్ అనే ముదనష్టపు పార్టీ, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. కానీ మనోళ్ళు తెచ్చి ఆయనతో పొరపాటున నెత్తి మీద రుద్దుకున్నారు. మరి ఆ దరిద్రానికి జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది కాంగ్రెస్ గురించి, తెలంగాణకు నెంబర్ 1 విలన్, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు, జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ టు సోనియా గాంధీ దుర్మార్గులు, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అని చెప్పి పదే మాకు నూరిపోసింది జయశంకర్ గారు. అందుకే వారి ఆశయ సాధన కోసం, తిరిగి తెలంగాణను పట్టాలెక్కించడం కోసం, వారి మానస పుత్రిక అయిన తెలంగాణను మళ్ళీ తిరిగి తెలంగాణ
సాధించిన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం మనందరం కష్టపడడమే జయశంకర్ సార్కు మనం ఇచ్చే నిజమైన నివాళి, వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అవుతుందని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇంకా కొంతమంది సీనియర్లందరికీ నేరుగా మేము ప్రకాష్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దయచేసి మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మా భరత్ అన్నకు మిగతా అన్నలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. జై తెలంగాణ. ప్రయత్నం వాళ్ళు ఎంత చేతనైతే అంత చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకో, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంది అంటే పరిణామం అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంది అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను గల్లబడతలేనా, నేను గాన రాకుండా ఉన్నానా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. మూడవ దశ ఏంది అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, మూడవ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్లు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేట్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు, కొద్దిగా అక్కడ నీకు ఎక్కువ కనబడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా, వలసల జిల్లా కదా రాము, 14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం, సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికే లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. రెండవ మాట ఆయన పదే పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతా ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా, మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి, అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది